గమ్యం. చాలామంది మనుషులకు వారి గమ్యం ఏమిటో వాళ్ళకి అసలు తెలియదు. అంటే స్పష్టత ఉండదు. సణుగుతారు, నసుగుతారు. 75 ఏళ్ళు గమ్యం అనేది లేకుండా లూజ్గా బతికేశారు. వారికి ఏం కావాలో వారికి తెలియదు. వారి తల్లిదండ్రులు చేసిందే వాళ్ళు చేస్తారు. ఏమిటి? ఎల్కేజీ, యూకేజీ, హై స్కూల్, డిగ్రీ ఇలా చదువుతారు. మంచిగా ఉద్యోగం వచ్చింది. అందరిలాగానే పెళ్లి చేసుకున్నారు. అందరిలాగానే పిల్లల్ని కన్నారు. పిల్లల్ని చదివించారు. ఉద్యోగాలు, మళ్ళీ వారి పెళ్ళిళ్ళు. అది ఒక యాంత్రికమైన జీవితం. పెద్దలు చేశారు కాబట్టి నేను చేశాను. గమ్యం అనేది లేదు. జీవితానికి ఒక ఆశయం లేదు. పర్పస్ ఆఫ్ లైఫ్ లేదు. ఇదేనా జీవితం అంటే? జంతువులు మనకన్నా బెటర్. మనం జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నాం. మన జీవితాన్ని మనం మలుపు తిప్పుకోవాలి. చిల్లర విషయాల నుండి ఆత్మజ్ఞానం వైపుకు తిరగాలి. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన వైపుకి మళ్లించాలి. లౌకిక విద్య పొట్ట నింపుతుంది. ఆత్మవిద్య నీ జీవితానికి వెలుగునిస్తుంది. లౌకిక విద్య పొట్ట నింపుతుంది. ఆత్మవిద్య నీ జీవితానికి వెలుగునిస్తుంది. అపరా విద్య ఈజ్ యూస్ఫుల్ ఫర్ లివింగ్, బట్ పరా విద్య ఓన్లీ విల్ మేక్ యువర్ లైఫ్ మీనింగ్ఫుల్. మళ్ళీ చెబుతున్నా, అపరా విద్య ఈజ్ యూస్ఫుల్ ఫర్ లివింగ్, బట్ పరా విద్య ఓన్లీ విల్ మేక్ యువర్ లైఫ్ మీనింగ్ఫుల్.